హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'ట్వింకిల్ స్వాతి' యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ 'ధరణి' గారు, 'శ్రీజా'లో ఎవరికి ఎంత ఓటింగ్ పడుతుందో చూద్దాం. నేను 2, 3 పోల్స్ చూసిన ప్రతి దాంట్లో ఆఫ్టర్‌నూన్ కన్నా 'బన్నీ' గారి కోట్స్ పెరిగాయి. దాని 'శ్రీజ' కన్నా 'బన్నీ' గారి కోట్స్ ఎక్కువ పడుతున్నాయి. బట్ నా ఒపీనియన్ అయితే 'బన్నీ' గారు ఫిజికల్ టాస్క్స్ చాలా ఆడతారు. బట్ వెన్ కంపేర్డ్ టు ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినా, ఏదొచ్చినా ఆయన పాయింట్స్ అంత స్ట్రాంగ్‌గా పెట్టలేరని నాకు అనిపిస్తుంది. అండ్ 'మాధురి' ఇలాంటి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన వాళ్ళకి 'శ్రీజ' లాంటోళ్ళు ఉంటేనే కరెక్ట్ పాయింట్స్ ఇచ్చి పాడిస్తారు. దాన్ 'భరణి' గారి కన్నా నాకెందుకో 'శ్రీజ' అయితే ఆ హౌస్‌ని ఇంకా బాగా కంట్రోల్ చేసి షీ హాస్ దట్ మేనేజ్‌మెంట్ అని నాకు అనిపించింది. అండ్ ఓకే, మీకు 'శ్రీజ' నచ్చినుంటే దయచేసి 'శ్రీజ'కి ఓటేసుకోండి 'శ్రీజ' ఫ్యాన్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ ఓటింగ్‌కొస్తే ఎప్పటిలాగే ఫస్ట్ ప్లేస్‌లో దూసుకెళ్ళిపోతుంది 'తనుజ'. తనకి మార్నింగ్ మీద పర్సెంటేజ్ పెరిగింది. దానికి ఇప్పుడు 28% ఓటింగ్ పోల్ అవుతుంది. తను ఎవ్రీ వారం నేనే ఫస్ట్ అని ప్రతి వారం తనే ఫస్ట్‌లో ఉంటుంది. అన్ని పోల్స్‌లో కొన్ని పోల్స్‌లో పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా ఓవరాల్ కంపారిజన్‌లో ఎప్పుడు తనుజాయే ఫస్ట్‌లో ఉంటుంది. ఏమో ఈసారి తను లేడీ విన్నర్ అవ్వచ్చేమో. అండ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ప్రతి వారం ఒకప్పుడు వెళ్ళిపోతాడన్నాడు. ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యాడు. బట్ ఎక్కడో తను ఆర్గ్యుమెంట్స్ చెప్పడంలో స్ట్రాంగ్ పాయింట్స్ తను ప్రూవ్ చేసుకోవడంలో ఎక్కడో ల్యాక్ అవ్వడం వల్ల తనకు ఓటింగ్ ఇంకా పెరిగే కెపాసిటీ ఉంది. బట్ తనకి మాత్రం 26% ఓటింగ్ పోల్ అవుతుంది. ఇంక థర్డ్ ప్లేస్‌లో సంజన గల్రాని ఉంది. తనకి ఇమాన్యుల్ ఓటింగో ఆర్ ఏ ఓటింగో పడుతుందో తెలీదు కానీ తనకి 18% ఓటింగ్ పోల్ అవుతుంది. బట్ తనకి ఎక్కడో కంటెంట్ అని వెళ్ళి ఎక్కువ నెగెటివ్ కంటెంట్ ఇంపాక్ట్ పడడం వల్ల కొంచెం తగ్గిందేమో ఆర్ ఏమో తెలియదు కానీ బట్ తను మాత్రం ఈ వారం సేఫే అని చెప్పొచ్చు. ఇంకా రాము రాథోడ్‌కి ఈ వారం ఓటింగ్ కొంచెం లీస్ట్‌లోనే ఉన్నాడు. మార్నింగ్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఓటింగ్ తగ్గింది. తను 6% ఓటింగ్ పోల్ అవుతుంది. తను మార్నింగ్ 8% ఉండేది. ఇప్పుడు చాలా ఓటింగ్ తగ్గింది. సో, తిను ఈ వారం ఖచ్చితంగా డేంజర్ జోన్. ఇంకా రీతూ చౌదరి ఈ వారం సేవ్ అవ్వచ్చు. ఎందుకంటే తనకి 8% ఓటింగ్ పోల్ అవుతుంది. తను ట్రాక్ అన్న కాన్సెప్ట్ కాకుండా మిగతా ఏ ఫిజికల్ టాస్క్ అయినా, ఆర్గ్యుమెంట్స్‌లో అయినా తను ఎప్పుడు రైటే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎప్పుడో తప్పు తప్ప మాక్సిమం తనదెప్పుడు ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్‌గానే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా డీమాన్ పవన్ తను ఎన్ని పనులు చేసిన ఇందాక లైవ్‌లో కూడా తను వర్క్స్ చేసినా, నేను చేశాను, ప్రూవ్ చేసుకోవాలి అలాంటి వాటిలో తను ప్రూవ్ చేసుకోవాలి నేను ఇది చేశాను అని ఎప్పుడూ ఉండదు. సో, దానివల్ల తనకి 7% ఓట్ అవుతుంది. సో, మాక్సిమం తను కూడా ఈ వారం సేవ్ అవ్వచ్చు. బట్ నచ్చిన వాళ్ళందరూ ఓట్స్ వేసుకోండి. ఇంకా నెక్స్ట్ గౌరవ్ గుప్తా. తను రాము రాథోడ్ స్ట్రాటజీ వర్క్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే తను నామినేషన్ పాయింట్స్ ఏం లేవు. బట్ ఎక్కడో తను వెళ్ళిపోతాడని భయంతో గౌరవ్ గుప్తాకి ఎలాగా తెలుగు రాదు కాబట్టి వెళ్ళిపోవచ్చని స్ట్రాటజీతో వేశాడేమో అన్నది నా ఒపీనియన్. బట్ గౌరవ్ గుప్తా ఈ వారం డేంజర్ జోన్‌లో ఉన్నాడు. తనకి 5% ఓటింగ్ పోల్ అవుతుంది. మాధురికి మార్నింగ్‌తో కంపేర్ చేస్తే కొంచెం ఓటింగ్ తగ్గింది. 3% ఓటింగ్ పోల్ అవుతుంది. కానీ మాధురి విషయంలో తన యారోగెంట్ చూపులు ఆర్ తను ఒక కాంట్రాడిక్ట్ పాయింట్స్ చేయడం వల్ల తనకు ఓటింగ్ బాగా తగ్గుతుంది. ఎందుకంటే ఇందాక తగ్గువైందా మాధురికి మార్నింగ్ మీద ఓటింగ్ తగ్గింది. ఎందుకంటే తన మాటలు తను కాంట్రాడిక్ట్ చేయడమో ఆర్ దేనికో తెలియదు కానీ తను ఫస్ట్‌లో వచ్చిన ఫైర్ బ్రాండ్ కూడా తగ్గింది. ప్రతిదానికి ఇప్పుడు సరెండర్ అయిపోవడం అండ్ డౌన్ అయిపోతుంది. అప్పుడున్నంత యారగెంటీ ఆర్ అవేం లేకపోవడం వల్ల తనకు ఓటింగ్ తగ్గడానికి కూడా కారణం. సో, తను బయట నెగటివిటీ వల్ల కూడా కావచ్చు. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ట్వింకిల్ స్వాతి' యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.